పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎంగిలి మెతుకులు వేస్తే తిని బతకండి. ఎందుకంటే మీ బతుకులే బానిస బతుకులు కాదు, బానిసలకు బానిసలు మీరు, బానిసలకు బానిసలు మీరు. అది వదిలిపెట్టి తెలంగాణ ఆత్మగౌరవం మీద బురద జల్లే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమకారుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ ప్రజలు ఏం క్షమించరు. మన ఏదో మాట్లాడి మంగిలి ఏదో ఫ్రాడ్ చేసిందని చెప్పేసి 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టిండు. మరి తర్వాత ఏం కంప్లైంట్ మాట్లాడుకుంటా మనోడు మళ్ళీ నాకు తప్పగలపండి. మళ్ళీ అరే ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు రాబాయ్, మీకు ఏం చరిత్ర ఉంది రాబాయ్? ఆయన అంటే ఎన్ని వందల కేసులు అయినా రాబాయ్ నీ మీద? ఏడ దాడి చేసినావు? తెలంగాణ ఉద్యమం ఏడపడుతున్నావు నువ్వు? పిచ్చి మాటలు మాట్లాడి. అందులో ఒకటి మిత్రులు కొంతమంది, ఇక్కడ అందరి మిత్రులు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు, నిన్న కూర్చొని ఏమంటారు, నేను ఎస్టీని, ఈయన ఎస్సీ, ఈయన బీసీ, ఇక్కడ కులాల ఎవరు చెప్పమన్నారు రా బాబు నిన్ను? అంటే కులాల ప్రతిపాదన చేస్తున్నావు నువ్వు? ఎక్కడ ఆయన మతాలు కులాలు, తెలంగాణలో సబ్బండ వర్ణాలు, అన్ని జాతులు అన్ని మతాలు కలిస్తేనే తెలంగాణ. ఈ తెలంగాణకు చరిత్ర ఉంది. మీలాంటి అవలేగాళ్ళ వల్ల ఆ చరిత్ర పోతున్నది. ఈ అవలే పనులు చేసేది బంద్ చేసి, జోకుడు ఈ చెప్పులు మోసేది బంద్ చేసి తెలంగాణ ఆత్మగౌరవం కాపాడండి. మీకు ఎట్లా ఆత్మగౌరవం లేదు, ఉన్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచకండి. వాళ్ళను పట్టుకొని నిరంతరం పోరాటం చేస్తున్న, అరే పాపం పుట్ల నిన్న మనం బస్సు యాత్ర చేసినాం. మా రోజు వీరన్న స్థూపం కలిసి గద్దరన్న సమాధి వరకు 16 తారీఖు నుంచి 22 తారీఖు వరకు పొద్దున కూడా ఫోన్ చేస్తున్నా, అన్న రాలేదంటే, అన్న నేను వరంగల్ ఉన్నా, ఇక్కడున్నా, ఏదో ఆంజనేయ స్వామి విగ్రహం బలగుట్రని ఆయన పాపం తిరుగుతున్నాడు. మా దగ్గర కూడా టైం ఇవ్వలేకపోయాడు. అట్లా వాళ్ళు నిరంతరం పోరాటం చేసుకుంటూ ప్రజల మధ్య నుండి ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కొట్లాడుతూ, మన వెలుగుమెట్ల అయినప్పుడు ఏడ వీక్నవరా బాబు నువ్వు? వెలుగుమెట్ల సంఘటనలో ఒక్కసారి కనపడలేదు. నువ్వు మహబూబ్ నగర్ జిల్లానే చెప్పిండు, ఆ చిన్నపిల్ల కనపడలేదు, ఎక్కడ కనపడలేదు ఇంతవరకు అయితే. నాకైతే నేను కనీసం నీ మొహం కూడా చూడలేదు. పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకుంటూ, ఇంకోటి వెళ్ళాక మిత్రుడు చెప్పిండు, ఎందుకు స్కాలర్షిప్ తీసుకుంటున్నట్టుగా దేని మీద తీసుకుంటున్నా? ఒరే నాయన, వాళ్ళింటే వాళ్ళకిట్లా తెలుసు, నేను బట్టరోడు తీసుకొడతారా బాబు? వారిని మనం మొగోని అనుకున్నాం. వాడెట్లా నిన్న మాట్లాడినావు కదా ప్రెస్ మీట్లో, నేను ఆయన పవన్ కళ్యాణ్ మొగోడు 3 పెళ్లిళ్ళు చేసుకుని మీకు శాతనత చేసుకోరు, మీరు చెక్కగలరు. ఒరే నువ్వు చెక్కగల ఆ చెక్క సర్టిఫికేట్ తెచ్చుకొని స్కాలర్షిప్ తీసుకుంటామంట కదరా బాబు, నాకు తెలియదు మా వాళ్ళు అంటున్నారు. వారిని అమ్మ నువ్వేమంటున్నావు బాబు? నేను ఏమనుకున్నాను, పెద్ద తోపు కానీ అనుకున్నాను తెలంగాణ, నువ్వు చెక్కగాని అని ఇప్పుడు తెలుస్తుంది. అరే ఎందుకు రాబాయి అవలే మాటలు అంటే మేము మాట్లాడలేమనుకున్నావా? నీ అంత చదువుకోకపోవచ్చు, మేము చిన్నగానే ఊర్లలోనే ఉంటాం, మేము చిన్నగానే చదువుకున్నాం. కానీ తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. తెలంగాణ అమరవీరులు ఎంతమంది అయినో తెలుసారా? 7 పోయినో తెలుసాను? ఎవరెవరిని పొందబెట్టిన కానీ మీ మేనో తెలుసా? ఎవరెవరిని పొందబెట్టిన అమరవీరుల త్యాగాలు తెలుసారా? నేను పాశం యాదగిరి, విమలక్క, పృథ్వీరాజన్న, ఆ రోజున విన్నన్న, డాక్టర్ చెరుకు సుధాకర్, గద్దరన్న, మేమంతా ఒక్కొక్క శివాలను పాడలు మోసి వచ్చినాం బిడ్డ. నేను పొడిచిన ఉద్యమం అంటున్నావు. మహబూబ్ నగర్లో ఒక పిల్ల చచ్చిపోతే రాలేదు నువ్వు మహబూబ్ నగర్. నువ్వు ఆదివాసి బిడ్డ అనుకుంటే కూడా మా ఆదివాసులు నవ్వుతారు, నీలాంటి దరిద్రుడు మా దాంట్లో పుట్టిండా అని. ఎందుకంటే నా నల్గొండ జిల్లా నాంపల్లి, నేను ఉండేది రంగారెడ్డి జిల్లా మంతన్గారు తండాలనే ఉంటాను. నేను 22 సంవత్సరాలు తండాలనే ఉంటున్నా. చుట్టుముట్టు మా అంతా ఊరు తండా కలిసి ఉంటుంది. వాళ్ళ గుణం ఏంది, వాళ్ళ నేపథ్యం ఏంది, వాళ్ళు ఊరికి మేలు చేస్తే మేలు చేస్తారు, వాని కలితే తలపెట్టరు. నువ్వేంద్రాపై తిన్నింటి వాసాలు లెక్క పెట్టి దొంగతాను లపోటు కానీ నువ్వు ఏం చేతనవుతారా బాబు? ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ వాదిని చెప్పుకుంటున్నావు, ఉద్యమకారుని అని చెప్పుకుంటున్నావు, బాగానే ఉంది. మరి తెలంగాణ ఉద్యమకారు అయితే నాకు తెలిసి ఎవరి ఆంధ్రలో చెప్పులు మోయాడు. మరి నువ్వు మోస్తున్నావు, మరి అదిట్లనో భయ్, ఇదేందో నాకు అర్థం కాలే. ఎవరిని పడితే వాడిని తిట్టుడు అంటే మీరు తిడితే ఏమనుకుంటారు? తిడితే మేము హైఫైతే అనుకున్నట్టుంది బిడ్డ. తిడితే ఇక మేము భాష వాడొద్దు, ఇక్కడ ఒక హక్కు ఉన్నది. ఇప్పుడు ఆ అక్క చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా మీరు సమాధానం చెప్పలేరు. ఏం చెప్తారు? అక్క ఏమన్నది, ఎవరికి పెడుతున్నావు నువ్వు పైసలు? మావాడు బరాబర్ పెడుతున్నాడు, ఆంధ్రలో బొమ్మలకు పెడుతున్నాడు పైసలు, తెలంగాణలో పైసలు ఆంధ్రలో బొమ్మలకు పెడుతున్నాడు. మీకు అక్క చెప్పేదానికి సమాధానం చెప్పండి. అది శాత కాదు. కానీ ఈ లంగలతోటి ఇలా అవలగాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడడం మాత్రం శాతం అవుతుంది మన వాళ్ళకి బరాబర్. ఇటువంటి తిక్క తిక్క మాటలు బంద్ చేసి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు, రాబోయే తరాలకి ఏం జరగాలి, ఎట్లుంటుంది అనేది భవిష్యత్ కార్యాచరణ గురించి కొట్లాడాలి. కానీ మా పవన్ కళ్యాణ్ ఏం చేసిండ్రు రాబాయ్ తెలియదా?
ఒరే నాయన పవన్ కళ్యాణ్ ఓన్ మొన్న చెప్తున్నాడు ఏదో విజయ్ సీఎం అయినాక నా ఎమ్మటి వాళ్ళు మొత్తం మోసమే చేసినాడు. మీరు మోసకాలంటారా భయ్? ఆయన ఎమ్మటి వాళ్ళు మొత్తం ఆయనే చెప్పుకుంటున్నాడు. మొన్న నా ఎమ్మటి వాళ్ళు మొత్తం వెన్నుపోటు పడితే నేను సీఎం కాలేకపోయినా ఆయన ఎమ్మటి వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి సీఎం అయినాడు. మరి మిమ్మల్ని మోసకాలు అంటుంది. మీరు చూసుకోరా జర భయ్, ఆదమర్చిపోకూడదు. మిమ్మల్ని ఎట్లా నమ్మతలేడు పవన్ కళ్యాణ్. ఏమనుకుంటున్నా అంటే మీరు పవన్ కళ్యాణ్ గురించి హీరోల లెక్క మేము మాట్లాడతాం. ఆయన హీరో కాదు, జీరో కాదు, రంగుల ప్రపంచం అది. మీరు ఇంతసేపు మాట్లాడారు, నిన్న మాట్లాడారు కదా, ఓ మా హీరోని కొట్టుకుంటున్నా. అరే కరీంనగర్ బిడ్డ పౌడి జయరాధన గురించి ఒక్కరోజైనా మాట్లాడినారా? మీ సకదాలకు, మీ మోకాలకు శాతగాని ముండా ఓడుకులారా? పాశం యాదగిరిని అరే అంటావు, పృథ్వీరాజుని అరే అంటావు. ఎంత బతుకురాని ఇది? వాళ్ళ ఎడమ కాలు గోటికి సరిపోదు బిడ్డ, నీ బతుకు గుర్తుపెట్టుకో. వాళ్ళ చరిత్ర ఎంత, వాళ్ళు చేసిన త్యాగాలేంది. ఒరే నాయన ఢిల్లీకి పోతే ఇదే గూడ అంజన చచ్చిపోయిండు. జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీకి పోతే ధర్నాకు పోతే ఒక పాత బిల్డింగ్ నిరూపరెడ్డి సార్, సుప్రీంకోర్టు న్యాయవాది నిరూపరెడ్డి సార్ చూపిస్తే తలకాయ కింద చెప్పులు వేసుకొని న్యూస్ పేపర్ వేసుకొని పండుకొని తెలంగాణ ఉద్యమం చేసిన చరిత్రలో వాళ్ళది. వాళ్ళ గురించి ఏదో నువ్వు మాట్లాడితే పిచ్చోళం అనుకున్నావా బిడ్డ? నువ్వు ఇంకొకసారి తిక్క మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకో. నువ్వు ప్రజలకు ఉపయోగపడే ప్రెస్ మీట్లు పెట్టుకో. నువ్వు పవన్ కళ్యాణ్ మొయ్యాలనుకుంటే పల్లకెక్కి ఆయన నెత్తిలో పెట్టుకొని ఆయన ముడిగా అడుగు, మేము వద్దంటలేము. కానీ ఇక్కడను ఉద్యమకారులను కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం బిడ్డ ఊరుకునే పరిస్థితి ఉండదు. చివరిగా నువ్వు మా తెలంగాణ బిడ్డవు కాబట్టి నిన్ను ఎక్కువ ఏం మాట్లాడుతున్నావు, నువ్వే మాట్లాడినావు గలీజ్ మాటలు, వాడెంత వీడెంత అని. కానీ నువ్వు ఒక సోదరుడి లెక్క, మిత్రుడి లెక్కన చూస్తున్నాం. తిక్క మాటలు మాట్లాడితే మాత్రం తర్వాత అది నీ యువకే వదిలేస్తాం మేము. తర్వాత ఏం చెప్తా అనేది. పవన్ కళ్యాణ్ యొక్క బానిస కుక్క తెలంగాణ కవుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ అస్తిత్వం మీద కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. మాట్లాడుకుంటూనే పృథ్వీరాజ్ అన్న గురించి కూడా మాట్లాడడం జరిగింది. పృథ్వీరాజ్ అనే అతను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా లేడు, అతని చరిత్ర తెలంగాణ ఉద్యమంలో ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. మా ఉనికికి ప్రమాదం ఉందంటే ఆ ప్రమాదం చేసేటువంటి వ్యక్తులపైన ఎటువంటి చర్యలకైనా మేము సిద్ధంగానే ఉంటాం. అలా అని మేము భయపడి వెనకడుగు వేసేది ఏమి ఉండదు అని తెలియజేస్తూ, ఇక్కడ ప్రాంత ప్రజల మీద, ఇక్కడి ప్రాంత అమరవీరుల మీద, ఇక్కడి జర్నలిస్టుల మీద, ఇక్కడి మా మేధావుల మీద మీరు విష ప్రచారం చేయాలనుకుంటే చెప్పులతోటి తన్ని తరుముతాం. ఈ ప్రాంతం దాటేంత వరకు కూడా మిమ్మల్ని పెండతోటి చెప్పులతోటి తన్ని తరుముతామని కూడా పవన్ కళ్యాణ్ కుక్కలకు, బానిస కుక్కలకు, చంద్రబాబు నాయుడుకు తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు.